తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. ఇప్పుడు రాజమౌళి గారి మూవీలో కూడా ఏదో చేస్తున్నారని అక్కడ ఇక్కడ వినపడుతుంది. లేదండి నేను చేయట్లేదు. ఎలా సార్, అంటే ఒక డైరెక్టర్కి ఒక మెసేజ్ చేయటం అదే, లేకపోతే నేను ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ అనే చెప్పుకోవచ్చు మీది ఆ సినిమా తర్వాత నుంచి, సీతారామన్ తర్వాత. మళ్ళీ రావా ముందు వచ్చింది కదండి, అదే మదిరావి వచ్చింది. బట్ ఇంకా అది ఆ క్యారెక్టర్ మర్చిపోలేం కదా ఇంకా. శర్మ, విష్ణు శర్మ. ఆ సినిమా తర్వాత మీరు మళ్ళీ యాజ్ యూజువల్గా అంటే ఇండస్ట్రీలో మీరున్న జనరేషన్లో ఉన్న డైరెక్టర్స్ వేరు, ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చేస్తున్నారు. అవును, ఇప్పుడు కో చేయరు, అసిస్టెంట్ చేయరు, అసోసియేట్ చేయరు, డైరెక్టర్ అయిపోతున్నారు. లేదంటే అంత ర్యాపో లేదు ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న కొంతమంది యాక్టర్స్కి, ఇప్పుడున్న కొత్తగా వస్తున్న వాళ్ళకి అంత ర్యాపో ఉందంటారా? ఉందండి, ఎందుకు లేదు. కల్టివేట్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళకి వాళ్ళు రాసిన స్క్రిప్ట్లో మన మైండ్లో ఉండాలి కదండి. మన మైండ్లో ఉంటే మనకి అప్రోచ్ అవుతారు. ఓకే, దట్స్ వై గౌతమ్ తిన్నూరి అప్రోచ్డ్ మీ ఫర్ మళ్ళీ రావా. అదేవిధంగా ఇప్పుడు సన్నీ సంజయ్ అప్రోచ్డ్ మీ ఫర్ అనగనగా. సో న్యూటన్స్ కూడా అలాగే జరిగింది. ఓకే, సో ఇట్ హ్యాపెన్స్ అండి. మనం రిలేషన్షిప్స్ కల్టివేట్ చేసుకోవాలి. అండ్ ప్లస్ మనకి ఎవరైనా డైరెక్టర్ బాగా నచ్చితే వెళ్ళి ఐ వుడ్ లైక్ టు బి అ పార్ట్ ఆఫ్ ఎ ఫిల్మ్ అనే అంటంలో కూడా తప్పు లేదు. అండ్ నేను చాలాసార్లు నేను కూడా చెప్పాను, అంటే ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ గుడ్ యూ లెట్ మీ నో అని నేను చెప్పాను నేను 100%. ఎందుకంటే బయట ఒకటి బాగా సర్క్యులేట్ అవుతుంటుంది. ఎంత స్టార్డమ్ ఉన్నా ఒక ఓన్ పియర్ లేకపోతే మీడియా హైప్ లేకపోతే ఇప్పుడు చాలా కష్టం యాక్టర్స్కి అనేది ఒకటి ఉంది. అందరూ ఫాలో అవుతుంది కూడా అదే. అందరూ ఫాలో అవ్వట్లేదండి, ఒక 80% ఫాలో అవుతున్నారు కదా. నాకు అసలు తెలియదు. నాకైతే పిఆర్ లేదు, మేనేజర్ లేరు, నాకు మెకానిజం లేదు, ఏమీ లేదు. చాలా మంది ఉన్నారు. మీకు కథ చెప్పాలంటే ఎట్లా సార్? డైరెక్ట్ ఇప్పుడు ఈ టైంలో ఈమెయిల్స్ ఉన్నాయి. స్టూడియోలో ఎవరినైనా అడిగితే లైక్ దిల్ గివ్ మై ఈమెయిల్ ఐడి. నేను ఈమెయిల్ ఐడి లైక్ ఎవ్రీబడి హ్యాస్ పబ్లిక్ యాక్సెస్ ఉందండి ఈమెయిల్ ఐడి, నా ఈమెయిల్ ఐడి. కానీ సార్ సీతారామం సార్ తర్వాత అనుకున్నంత ఆఫర్స్ వచ్చినా మీరు రిజెక్ట్ చేశారా, లేకపోతే మళ్ళీ హీరోగానే చేయాలి, ఆ హీరో ఇమేజ్ ఆ క్రేజ్ నాకుంది అనిపించి మీరు వద్దని నో చెప్పిన స్టోరీస్ సినిమాలు ఏమైనా ఉన్నాయా సార్? నాకు యాక్చువల్గా సీతారామము సార్ తర్వాత సపోర్టింగ్ రోల్స్ ఎక్కువ వస్తాయని అనుకున్నాను. ఓకే, అసలు రాలేదండి నాకు నచ్చిన సపోర్టింగ్ రోల్స్. మీరు రెడీగా ఉన్నారు? నేను రెడీగా ఉన్నాను, కానీ రెడీగా ఉన్నానంటే నాకు ఐఎమ్ పికీ ఫెలో. అంటే సపోర్టింగ్ రోల్ చేసినా నేను ఫుల్ స్క్రిప్ట్ చదవాలి. ఫుల్ స్క్రిప్ట్లో నేను ఎలా భాగంగా ఉంటానో నాకు క్లియర్గా తెలియాలి. ఓకే, సో నేను ఐఎమ్ పికీ గాయ్. ఈవెన్ ఫర్ సపోర్టింగ్ రోల్స్ నాకు ఇంట్రెస్ట్ ఉంది. హీరోగానే పనిచేస్తూ సపోర్టింగ్ రోల్స్ ప్లస్ ఒక విలన్ రోల్ ఇక్కడ అక్కడ ఇలా చేయాలని ఉంది నాకు. బట్ నాకు ఎందుకో నాకు సపోర్టింగ్ రోల్స్ సీతారామం తర్వాత సార్ తర్వాత నాకు సపోర్టింగ్ రోల్స్ విలన్ రోల్స్ నాకు రాలేదు. ఓన్లీ హీరో రోల్స్ వస్తానే ఉన్నాయి. ఓకే, సో అలాగే కంటిన్యూ అయిపోతున్నాను నేను. సో డైరెక్టర్స్ వాళ్ళ ఇమాజినేషన్ మిమ్మల్ని హీరోగానే వాళ్ళ మైండ్ లో పెట్టేసుకున్నారు అనుకుంటా. మేబీ అండి, ఐ డోంట్ నో. సో దేవుడు ఒకటి తెలిస్తే ఇంకోటి ఇస్తారు అంటారు కదా. మేబీ యా. కానీ సార్ చెప్తున్నారు విలన్ రోల్స్ కి రెడీగా ఉందని. డైరెక్టర్స్ ఎందుకు ఆయన చూడలేదు ఆయన విలన్ గా? మీరు ఈ సినిమా చూడండి ఒకసారి. కానీ విలన్ గా డెఫినెట్ గా నాకు ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఎందుకంటే విలన్ లో ఒక నెగటివ్ క్యారెక్టర్ లో ఉండే షేడ్స్ అన్ని నాలో ఉన్నాయి యాక్చువల్గా. రియల్ లైఫ్ లో అని చెప్పను, బట్ డెఫినెట్ గా రియల్ లైఫ్ లో మాత్రం క్లియర్ గా పోర్ట్రే చేయగలను. ఓకే, అది కొంతమంది డైరెక్టర్స్ ఉంది ఆల్రెడీ. ఇన్ఫాక్ట్ మా అనగనగా డైరెక్టర్ సనీ, తను ఈవెన్ దో హీ మేడ్ అనగనగా వెరీ సార్ట్ ఆఫ్ సెంటిమెంటల్ మూవీ విత్ మీ యాజ్ అ హీరో, he's designing a villain character for me next. So many young directors feel like, I'll make a very good villain also, and I'm very open to it. So my wish is to do all three at the same time: hero, villain, supporting roles. Yeah. కానీ మంచి వెయిటేజ్ ఉండాలి, క్యారెక్టర్ వెయిటేజ్ ఉండాలి, అన్నిటికీ వెయిటేజ్ ఉండాలి. 5 నిమిషాలైనా ఉండొచ్చు, కానీ 5 నిమిషాలు కూడా వెయిట్ ఉండాలి. సూపర్ సార్. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఒక హీరో ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఎందుకంటే మొన్న చిన్మయ చేశాడు కదండి, కుబేరాలోను కూలీలో చేశాడు. సో లైక్ వి ఆల్ హావ్ టు ట్రై డిఫరెంట్ థింగ్స్. శివరాజ్ కుమార్ గారు పెద్దిలో చేశారు. శివరాజ్ కుమార్ పెద్ది చేశారు. ఇప్పుడు
ఎందుకు మన మమ్ముట్టి గారు ఏజెంట్లో చేశారు, లైక్ సో మోహన్ లాల్ గారు ఇప్పుడు ఎన్నో తెలుగు సినిమాలు చేశారు. అవును. సో అందరూ మనం వేరే వేరే డిఫరెంట్ యావెన్యూస్కి ఆలోచించాలి. జస్ట్ నేను హీరోగానే ఉంటాను, హీరోగానే ఇలాగే ఉంటాను, నాకు అలా ఏం లేదు. నాకు మంచి సపోర్టింగ్ రోల్స్, మంచి విలన్ పాత్ర, మంచి హీరో పాత్రలు అన్నీ ప్యారలల్గా చేయాలన్నమాట. సూపర్. ఒక స్మార్ట్ హీరో విలన్ అయితే ఎలా ఉంటాడో మీ చౌమావ చేసి చూపించారు. ఎగ్జాక్ట్లీ వై నాట్. సో చౌమామకి నువ్వు అది నా సై సై సో ఆ రేంజ్ లో ఉంటది. బట్ లైఫ్ లో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది కొంతమందిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఫాలో అయితే చాలు. అలా తాతగారు ఎప్పుడూ ఉంటారు ఆ లిస్ట్ లో. ఆయన ఎన్ని సంపాదించినా, ఎన్ని సినిమాలు చేసినా, ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించిన అన్నపూర్ణ స్టూడియోస్, ఆయన పంచకట్టు, ఆయన మాట తీరు, ఆయన మంచితనం ఆయన ఇండస్ట్రీలో ఇప్పటికీ గుర్తుండేలా చేసుకుంది. తాతగారి నుంచి మీకు నచ్చిన క్వాలిటీస్, మీరు ఫాలో అయిన క్వాలిటీస్, లేకపోతే తాతగారు మీరు పెరిగేటప్పుడు చిన్నప్పటి నుంచి ఈ స్థాయికి వచ్చే వరకు ఆయన ఇచ్చిన అడ్వైజ్లు, అంటే లైఫ్లో ఇది యూజ్ అయింది, ఇప్పటికీ యూజ్ అవుతుంది, ఆయన ఉన్నా లేకపోయినా అనిపించే కొన్ని ఏమైనా మాకు షేర్ చేస్తే ఆడియన్స్ చాలా ఫాలో అవుతారు. మీరు నమ్మరు, ఫస్ట్ థింగ్ ఐ పిక్డ్ అప్ ఫ్రమ్ హిమ్ ఇస్ ప్రాబ్లీ గార్డెనింగ్. ఇంట్లో మా గార్డెన్, మా తాత ఆల్వేస్ యూస్ టు లవ్, ఆయనకి వ్యవసాయం అంటే, ఇంట్లో మన గార్డెనింగ్ చేయటం అంటే బాగా ఇష్టం. నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ విషయం పక్కన పెట్టుకుంటే ఐ థింక్ ద లైఫ్ లెసన్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్ బేసిక్లీ ఇస్ బీయింగ్ సింపుల్ అండ్ హంబుల్ అండి. అది ఎక్కువ కొంచెం కాలర్ ఎగరేయకూడదు, కొంచెం సింపుల్గానే ఉండాలి, సింపుల్గా మాట్లాడాలి, సింపుల్గా బతకాలి. ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ఆయన రోల్స్ రాయ్స్, హీ కుడ్ అఫోర్డ్ అ రోల్స్ రాయ్స్ బట్ హీ స్టిల్ యూస్ టు గో ఇన్ అ మారుతి. సో లైక్ ఆయన ఏం ఫీల్ అయ్యేవారు. ఏ కార్లో తిరిగేవాళ్ళు ఆయన? ఆయన మారుతిలో తిరిగేవారు చాలా వరకు. అంటే ఫైనల్ స్టేజ్లో ఇప్పుడు చిన్మయ ఫైనల్గా ఒక బెంజు BMW కొనిచ్చారు, కానీ ఆయన మాత్రం కొనుక్కోలేదు. ఓకే. సో హీ ఆల్వేస్ యూస్ టు బి వెరీ సింపుల్. ఇప్పుడు నేను కూడా నాకు పెద్ద పట్టింపు లేదు. అప్పుడప్పుడు నా లెక్సస్లో వెళ్తాను, అప్పుడప్పుడు ఒక చిన్న మారుతి బ్రియోలో వెళ్తాను నేను. ఓకే. నాకు అసలు పట్టింపే లేదు వీటి గురించి. సో అవన్నీ బహుశా మా తాతగారి దగ్గర నుంచి వచ్చినాయి. ఓకే. మీ ఇద్దరికి బాండింగ్ బాగుంటుంది కదా, అంటే ఆయన ఎక్కువ మీతోనే ఉండేవాళ్ళు కదా. నేనే ఆయన దగ్గర పెరిగానండి. అదే నా లైఫ్ లాంగ్ అంతా. ఒక కొడుకు అంతే, మనోడు కాదు, ఒక మూడో కొడుకు అని అనుకోవచ్చు. ఎందుకంటే నేను పుట్టాక మా అమ్మ నాన్న వాళ్ళు యుఎస్కి వెళ్ళిపోయారు, మా తాత అమ్మమ్మ దగ్గర వదిలిపెట్టి. సో నేను అప్పటి నుంచి, ఆ వయసు నుంచి ఆయన దగ్గరే పెరిగాను కాబట్టి మాక్సిమం ఇన్ఫ్లుయెన్స్ ఆయన ద్వారానే వచ్చింది. ఓకే. కొడుకుల కన్నా కూడా మీరంటే ఎక్కువ ఇష్టం మనోడు, అంటే ఆయన కొడుకులాగే ఫీల్ అయ్యారు కాబట్టి. అంటే ప్రాబబ్లీ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. నేను పుట్టినప్పుడు ఆయనకి సడన్గా ఆయన ఫ్రీ అయ్యారు సినిమాలు చేయకుండా. ఎందుకంటే ఆయనకి నేను పుట్టిన సంవత్సరం ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు అది పెద్ద విషయం. ఓకే. సో సడన్గా ఒక 1 year ఖాళీగా కూర్చున్నారు, ఒక ఆయన బైపాస్ సర్జరీ తర్వాత. సో అప్పుడే నేను పుట్టాను. సో అప్పటి నుంచి మా బంధం పెరిగింది. సో నన్ను పెంచడానికి బాగా టైం దొరికిందేమో. ఆయన సొంత బిడ్డల్ని పెంచడానికి ఆయనకి నిజంగా టైం దొరకలేదు. ఎందుకంటే అప్పుడు ఆయన బిజీగా ఉండేవారు, సంవత్సరానికి 20 సినిమాలు ఇంట్లో ఉండేవారు.